హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటన, పీఆర్సీపై నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం మరియు ఉద్యోగ సంఘాల నేతల మధ్య జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ముఖ్యమైన వివరాలైతే తెలుసుకోబోతున్నాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయండి తోటి మిత్రులతో. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ప్రభుత్వం సానుకూల స్పందన అండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయానికొస్తే ఉద్యోగులంతా కూడా మా కుటుంబ సభ్యులే. ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వము అని మంత్రుల బృందం అయితే పేర్కొంది. సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉద్యోగుల సమస్యలన్నిటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెండవది ప్రధాన ఆర్థిక డిమాండ్స్ అయినటువంటి ఏపీ ఎన్‌జీఓ మరియు ఏపీ జేఏసీ విషయానికొస్తే ముఖ్యంగా కొత్త పీఆర్సీ. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా తక్షణమే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. పీఆర్సీ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే డీఏలు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బకాయిల చెల్లింపుల విషయంలో ఒక రోడ్ మ్యాప్ కోరారనమాట. అంటే గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి 33,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలో ప్రస్తుత ప్రభుత్వం 22,000 కోట్లను దశల వారీగా చెల్లించేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ఇకపోతే మిగిలిన బకాయిలు మరియు సరెండర్ లీవ్‌ల చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఈ మేరకు డిమాండ్ చేశారు. ఇక నాలుగోది సచివాలయ ఉద్యోగుల ప్రత్యేక సమస్యలు. రామకృష్ణ. అభద్రతా భావం. 2 ఏళ్లు గడుస్తూ ఉన్నా సరే పీఆర్సీ విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నారు అని చెప్పేసి మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లారు. ఇకపోతే ఇళ్ల స్థలాల కేటాయింపు. సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరారు. అమరావతిలో నిర్మించబోయే టవర్స్‌లలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో 300కు మందికి పైగా ప్రమోషన్‌లు ఇచ్చినా సరే అసెంబ్లీ మరియు ఫైనాన్షియల్ విభాగంలో 2 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల సమస్యను తీర్చాలని అయితే వారు కోరుతున్నారు. ఇకపోతే ఐదవది సమావేశ సారాంశం. దాదాపు 5 గంటల పాటుగా జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో మొత్తం 70కి పైగా అంశాలను ఉద్యోగ సంఘాలు మంత్రుల బృందం ముందు ఉంచాయి. ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ ఈ మేరకు ఆర్థికపరమైన అంశాలైనటువంటి పీఆర్సీ, ఐఆర్ ముఖ్యమంత్రితో చర్చించినటువంటి తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.